జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై సంచలన ఆరోపణలు వచ్చాయి. మాగంటి గోపీనాథ్ కు సునీత భార్యనే కాదని ఆమె నామినేషన్ రద్దు చేయాలని ఈసీకి మాగంటి గోపీనాథ్ కుమారుడు తారక్ ప్రద్యుమ్న ఫిర్యాదు చేశాడు. తన తల్లి మాలినీదేవికి గోపీనాథ్ విడాకులు ఇవ్వలేదని, సునీతతో గోపీనాథ్ రిలేషన్షిప్ లో ఉండేవారని ప్రద్యుమ్న ఫిర్యాదులో పేర్కొన్నారు. తానే గోపీనాథ్ కు ఏకైక కుమారుడినని తెలిపారు. అటు ఇప్పటికే మాగంటి సునీత నామినేషన్ జూబ్లీహిల్స్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. ఆరోపణలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, లక్ష్మీదుర్గా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వెలువడ్డాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏకైక చట్టబద్దమైనటువంటి కుమారుడిగా చెప్పుకుంటున్న తారక్ ప్రద్యుమ్న కోటరాజు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. సో నామినేషన్ రద్దు చేయాలి, ముఖ్యంగా మాగంటి సునీత నామినేషన్ రద్దు చేయాలంటూ కూడా ఆ ప్రద్యుమ్న ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎన్నికల కమిషన్ కు సమర్పించినటువంటి లేఖలో సునీత తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా అనేక విషయాలు కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి. దివంగత మాగంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా 2025 జూన్ 8 వరకు ఉన్నారు. సో ఆయన మరణించిన తర్వాత తారక్ ప్రద్యుమ్న చెప్తున్న దాని ప్రకారము 1998లో ఏప్రిల్ 29న కోటరాజు మాలినీదేవితో చట్టబద్ధంగా వివాహం జరిగిందని తెలిపారు. సో ఈ వివాహం ఆయన మరణం వరకు కొనసాగిందని, డైవర్స్ కూడా